గర్భంలోని పిండం పుట్టిన శిశువు సరిగ్గా ఎదగడంలో తల్లి ఆరోగ్యమే కీలకం. గర్భధారణ సమయంలో తలెత్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లు అయినా బిడ్డ మీదే విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందులోనూ టార్చ్ అని పిలుచుకునే ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరం. టాక్సోప్లాస్మాసిస్, హెచ్ఐవి, సిఫిలిస్, పార్వో, రుబెల్లా, సైటోమెగాలే, హెర్పీస్ వంటి ఇన్ఫెక్షన్లకు సంక్షిప్త రూపమే టార్చ్. టార్చ్ ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించడం చాలా కీలకం. ఇందుకు తేలికైన రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది. టార్చ్ పరీక్ష ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణులకు సాధారణంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల జాగ్రత్త తప్పనిసరి. ముఖ్యంగా టార్చ్ ఇన్ఫెక్షన్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. టార్చ్ అంటే ఇన్ఫెక్షన్ల తొలి అక్షరాల సముదాయం. టీ అంటే టాక్సోప్లాస్మోసిస్, ఓ అంటే హెచ్ఐవి, సిఫిలిస్, పార్వో వైరస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్లు, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే సైటోమెగాలో వైరస్, హెచ్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. వీటన్నిటినీ స్ఫురించేలా టార్చ్ అని పేరు పెట్టారు. ఇవి గర్భధారణ సమయంలో, కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే ప్రమాదం ఉంది. జబ్బులను ఎదుర్కొని రోగ నిరోధక శక్తి పిండానికి ఉండదు. కాబట్టి టార్చ్ ఇన్ఫెక్షన్లు గర్భధారణ సమయంలో చిక్కులు కలిగించవచ్చు. పిండం సరిగా ఎదగకపోవచ్చు. అవయవ లోపాలతో పుట్టచ్చు. ఇన్ఫెక్షన్ల రకాలు, ఎదుగుతున్న సమయంలో వాటికి ఎంత సమయం వరకు గురయ్యారనే దాన్ని బట్టి దుష్పరిణామాలు ఆధారపడి ఉంటాయి. గర్భం ధరించిన తొలి దశలో ఇవి దాడి చేస్తే మరింత ఎక్కువ నష్టం కలగొచ్చు. ఇక్కడే వీటిని గుర్తించే టార్చ్ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ టార్చ్ ఇన్ఫెక్షన్లో టాక్సోప్లాస్మోసిస్, తర్వాత రుబెల్లా అండ్ హెచ్ఎస్వి అంటే హెర్పీస్ వైరస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కనుక ఈ టాక్సోప్లాస్మా ఉంది అనుకోండి, ఈ టాక్సోప్లాస్మా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క సిస్ ఉంటాయి. ఈ ఎగ్స్ అనేది పిల్లుల మీద, కుక్కల మీద ఉంటాయి. అది ఎప్పుడు చిన్నప్పుడు మనం ఏమన్నా వాటిని హ్యాండిల్ చేసినప్పుడు మన నోట్లోంచి ఆ ఎగ్స్ వెళ్ళిపోయి అది వెళ్ళి ఆ టాక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలో ఉండిపోతుంది. అది అప్పుడప్పుడు ఫ్లేరప్ అయిపోతూ ఉంటుంది. అది ఫ్లేరప్ అనేది ప్రెగ్నెన్సీలో జరిగిందనుకోండి, అప్పుడు టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ ఆ బేబీకి కూడా సోకే అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ అనేది టాక్సోప్లాస్మా ఐజీఎం టెస్ట్ మనం చేస్తే మనకి తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనకి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. స్పైరోమైసిన్ అనే ట్యాబ్లెట్స్ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీకి ముందు కూడా మనం వాడచ్చు. 20 days ఆన్ 20 days ఆఫ్ అట్లా 3-4 times వాడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 9 months అనేది జస్ట్ ఎంబ్రియో తయారవుతుంది. అది వదిలేసి 9 weeks తర్వాత మళ్ళీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మనము ఈ స్పైరోమైసిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చామనుకోండి, ఆ టార్చ్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ ఉండదు. ఈ టార్చ్తో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బేబీ యొక్క మెదడు లోపల ప్రాబ్లమ్స్ ఉంటుంది. చిన్న చిన్న క్యాల్సిఫికేషన్స్ వస్తుంది. అంటే చిన్న కాల్షియం డెపోజిషన్ అవ్వచ్చు. బ్రెయిన్ లోపల వాటర్ ఎక్కువ అయ్యి హైడ్రోకెఫెలస్ రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళకి క్యాట్రాక్ట్ ఇలాంటివి కూడా రావచ్చు. కనుక మనము టాక్సోప్లాస్మా టెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళకి యాంటీబయాటిక్, దానికి స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది, అది ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ రుబెల్లా అనేది ఒకసారి ప్రెగ్నెన్సీలో వచ్చేస్తే వాళ్ళకి హార్ట్ డిజీజ్, ఐ ప్రాబ్లము ఇలాంటివన్నీ రావచ్చు. కనుక వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ రాకముందే వీళ్ళకి రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వవలసింది ఉంటుందన్నమాట. గర్భిణీ దశలో టార్చ్ ఇన్ఫెక్షన్లు సోకటానికి చాలా కారణాలే కనిపిస్తాయి. టాక్సోప్లాస్మోసిస్ అనేది పరాన్నజీవితో తలెత్తుతుంది. సరిగా ఉడికించని మాంసం లేదా పిల్లి మలం ప్రభావానికి గురి కావటం వల్ల సోకుతుంది. హెచ్ఐవి, సిఫిలిస్ అనేవి లైంగిక సంపర్కం, వైరస్తో కూడిన రక్తం వంటి వాటితో సంక్రమిస్తాయి. పెంపుడు జంతువుల నుంచి పార్వో వైరస్ సంక్రమిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు MMR టీకా వేయించుకోని వారికి రుబెల్లా సోకే అవకాశం ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకు కూడా రుబెల్లా సంక్రమించవచ్చు. సైటోమెగాలో అనేది హెర్పిస్ వైరస్. ఇది లాలాజలం, ఇతర శరీర స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. ఇక హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ప్రధానంగా ఒకరి చర్మానికి మరొకరి చర్మం నేరుగా తాకటం ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లను అన్నిటినీ ఖచ్చితంగా గుర్తించడానికి టార్చ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.
సైటోమెగలో వైరస్ అని చెప్పేసి ఇంకొక వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ సైటోమెగలో వైరస్ ఎలా వస్తుందంటే అది గాలిలో ఉంటుందండి. ఎవరికైనా ఈ సైటోమెగలో వైరస్ రావచ్చు. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ టైటర్ అనేది చాలా ఎక్కువగా ఉండి స్పెసిఫిక్గా IgM యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చు. సేమ్ థింగ్ పెరివెంట్రికులర్ హైపర్ క్యాల్సిఫికేషన్స్ వచ్చేసి ఆ బ్రెయిన్ మరీ చిన్నగా అయిపోవడం లేదా పెద్దగా అవ్వడము, దాంట్లో వాటర్ రావడము, హైడ్రోకెఫలస్ ఉండడము, హార్ట్లో ప్రాబ్లం ఉండడము, బేబీ గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండి ఆ బేబీ స్టిల్ బర్త్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఈ హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే జనరలీ అవయవాల లోపాలు ఎక్కువ ఉండదు, కానీ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 టైప్ 2 అనేది జననేంద్రియాల వచ్చే టైంలో, ఆ వజన నుంచి వచ్చే టైంలో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ బేబీకి కూడా హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో పుట్టిన తర్వాత బేబీకి వైరీమియా వస్తుంది. వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి వైరల్ మెనింజైటిస్ వచ్చి ఎన్కెఫలైటిస్ వచ్చి ఆ బేబీ ఆ శిశువు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనము జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక తర్వాత సిఫిలిస్ అనేది ఇంకొక ట్రిపోనిమా ప్యాలిడమ్ అనే ఇన్ఫెక్షన్ అనమాట. ఈ సిఫిలిస్ వల్ల ప్రైమరీ సిఫిలిస్, సెకండరీ సిఫిలిస్, టెర్షరీ సిఫిలిస్ వీటి వల్ల కూడా అబార్షన్స్ అవ్వచ్చు, స్టిల్ బర్త్ అవ్వచ్చు, అంటే కడుపులోనే బేబీ చనిపోవచ్చు, లేదా బేబీకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అయ్యి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లము ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు వాటిని ఎదుర్కోవటానికి శరీరం కొన్ని యాంటీబాడీలను సృష్టించుకుంటుంది. వీటిని గుర్తించటమే టార్చ్ పరీక్ష ప్రత్యేకత. గర్భిణీకి గాని పిండానికి గాని ఇన్ఫెక్షన్ల లక్షణాలుంటే ఈ పరీక్ష చేస్తారు. తల్లికి ఇటీవలే ఇన్ఫెక్షన్ సోకిందా, ఇంతకుముందు ఎప్పుడైనా సోకిందా, అసలు జబ్బే లేదా అనేవి ఇందులో తెలుస్తాయి. కాన్పు తర్వాత తల్లికి లేదా శిశువుకు ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానించినప్పుడు ఈ పరీక్ష చేస్తారు. మామూలుగా గర్భిణీలకు చేసే అల్ట్రాసౌండ్ స్కాన్లో పిండానికి ఇన్ఫెక్షన్కు సంబంధించిన సూచికలు ఉన్నట్లయితే అనుమానిస్తారు. ఇక పిండం ఎదుగుదల సరిగా లేనప్పుడు స్కాన్ పరీక్ష చేసినప్పుడు కొన్నిసార్లు కడుపు భాగంలో ప్రకాశవంతమైన గీతల వంటి ఆకారాలు కనిపిస్తున్నప్పుడు పిండానికి ఇన్ఫెక్షన్ సోకిందని, అవి రుబెల్లా ఇన్ఫెక్షన్కు సంకేతం కావచ్చునని అనుమానించవచ్చు. పసిగుండెలో లోపాలు, పిండం ఉబ్బటం కూడా ఇన్ఫెక్షన్ల తాలూకు సంకేతాలే. కాన్పు తర్వాత కూడా పుట్టిన తర్వాత శిశువులో ఇన్ఫెక్షన్లకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే తల్లి బిడ్డ ఇద్దరికీ టార్చ్ పరీక్ష అవసరమవుతుంది. టాక్సోప్లాస్మోసిస్కి స్పైరోమైసిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుందండి. అది ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. రుబెల్లాకి జనరలీ ఏమి ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ వ్యాక్సిన్ అది మనం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. తర్వాత హెర్పిస్కి ఏసైక్లోవీర్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. అది మనము ట్రీట్మెంట్ చేస్తే హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గిపోతుంది. మరి సైటోమెగలో వైరస్కి కూడా యాంటీవైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, కానీ అది చాలా టాక్సిక్గా ఉంటుంది అనమాట తల్లి మీద బిడ్డ మీద. అందుకే జనరలీ అది వాడరు, ఓన్లీ తను ఏసైక్లోవీర్ అన్న వాడతారు. లేదా ఈ టైటర్ బాగా తగ్గేంత వరకు IgG టైటర్ బాగా తగ్గిన తర్వాత మేము అడ్వైస్ చేస్తామన్నమాట. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ దాల్చొచ్చు అని చెప్పేసి చెప్తాం. అండ్ హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ ఎవరికని హస్బెండ్కి వైఫ్కి వచ్చిందనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ ఓన్లీ వైఫ్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు భర్త నుంచి మళ్ళీ వచ్చేది క్రిమికీటకాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి కనుక మనకి కంటికి కనిపించదు. హస్బెండ్ అండ్ వైఫ్కి ఎప్పుడు కానీ హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదండి. గర్భిణీలందరికీ టార్చ్ పరీక్ష అవసరం లేదు, కాబట్టి దీన్ని ఎవరికి చేయాలనేది గుర్తించటం చాలా ముఖ్యం. గైనకాలజిస్ట్, పిండానికి చికిత్స చేసే నిపుణులు, మైక్రోబయాలజిస్టు కలిసి ఎవరికి పరీక్ష అవసరమో నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆయా ఇన్ఫెక్షన్లను వేర్వేరుగా గుర్తించే PCR వంటి పరీక్షలు ఉన్నాయి. మైక్రోబయాలజిస్టు సలహా మేరకు వీటిని చేయాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ తొలి దశలో సూక్ష్మక్రిముల కల్చర్ లేదా యాంటీజెన్లను గుర్తించే పరీక్షలు అవసరం అవ్వచ్చు. టార్చ్ పరీక్ష ఫలితాలను పాజిటివ్ లేదా నెగిటివ్గా సూచిస్తారు. ఆయా సూక్ష్మక్రిములకు సంబంధించిన IgG, IgM యాంటీబాడీలు ఉన్నట్లయితే
పాజిటివ్గా లేకపోతే నెగటివ్ ఫలితం కనిపిస్తుంది. ఒకసారి పరీక్ష చేశాక 2 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి చూస్తారు. రెండో పరీక్షలో ఐజీజీ యాంటీబాడీ మోతాదులు పెరిగినట్లయితే ఇటీవల ఇన్ఫెక్షన్ బారిన పడినట్టు భావిస్తారు. ఒకవేళ రెండోసారి పరీక్షలో యాంటీబాడీల మోతాదులు పెరగకపోతే గర్భిణీకి గతంలో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చని, ఇప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి రోగ నిరోధక శక్తిని సంతరించుకొని ఉండవచ్చని అనుకోవచ్చు.